హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మళ్ళీ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చానండి. ఈ వీడియోలో మనము గురు పౌర్ణమి పూజ ఎలా చేసుకోవాలి, ఏ ఆకు మీద ఏ విధంగా దీపారాధన చేసినట్లయితే మనకు గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది, ఏ నైవేద్యం మనం ప్రసాదంగా పెట్టాలి గురు పౌర్ణమి రోజు అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందామండి. అంతకంటే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఉన్నటువంటి సమాచారం మీకు నచ్చినట్లయితే వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి. మరి ఈ గురు పౌర్ణమి ఎప్పుడు వస్తుంది అని అంటే, ఇప్పుడు ఆషాఢ మాసం కదండి. ఈ ఆషాఢ మాసంలో జూలై 21 ఆదివారం రోజున మనకు గురు పౌర్ణమి వస్తుందండి. ఈరోజు మార్నింగ్ పసుపు కుంకుమలతోటి గడపను అలంకరించుకోవాలండి. అలాగే ఇట్లా గడప ముందు పద్మ ముగ్గు అయితే వేసుకొని లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించినట్లుగా పైన ఈ విధంగా బొట్లు అయితే పెట్టుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, 5 గీతలు అనేటువంటి గీసి పైన పసుపు కుంకుమలతోటి నేను అలంకరించాను. అమ్మవారి ముద్రలాగా అండి అది. ఇంకా ఇట్లా మనము నిండుగా అలంకరించుకుంటే ఆటోమేటిక్గా వెళ్ళే వాళ్ళకి కూడా ఇంట్లోకి రావాలి అని అనిపిస్తుంది. అలాంటప్పుడు లక్ష్మీదేవి ఎందుకు రాదు? సో కంపల్సరిగా అమ్మవారు ఇంట్లోకి వస్తారండి. సరే, ఈరోజు మనం గురు పౌర్ణమి కదండి. గురు పౌర్ణమి రోజు మీ ఇంట్లో విగ్రహం కనుక ఉన్నట్లయితే అది ఏ విగ్రహమైనా పర్వాలేదండి, మీరు గురువుగా భావించి దానికి మీరు పంచామృతాలతో అభిషేకం చేయండి. మా ఇంట్లో అయితే దత్తాత్రేయ స్వామి మరియు బాబా కూడా విగ్రహం అనేటువంటిది ఉందండి. సో నేను దానికైతే పంచామృతాలతోటి అభిషేకం అయితే చేస్తున్నాను. ఇక్కడ పంచామృతాలు అంటే ఏంటని కొంతమందికి డౌట్ ఉంటుందండి. ఏం లేదండి, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర అండి, ఇవి 5టిని కలిపి పంచామృతాలు అంటారండి. ఈ పంచామృతాలతో అభిషేకం చేయాలి. ఒకవేళ మీ ఇంట్లో విగ్రహం లేనట్లయితే మామూలుగా ఫోటోకి ఈ పంచామృతాలను చూపించి వేరే పాత్రలో వదిలేస్తే సరిపోతుందండి. విగ్రహం లేదు కదా అని బాధపడాల్సినటువంటి అవసరం లేదండి. సో మీరు ఫోటోకి చూపించిన అభిషేకం చేసినటువంటి ఫలితం అయితే మీకు దక్కుతుందండి. మీరు బాబా విగ్రహం అనే కాదు, దత్తాత్రేయ స్వామి విగ్రహం అనే కాదు, మీరు ఎవరినైతే గురువుగా భావిస్తారో వాళ్ళని మీరు పూజించుకున్నా మీకు అదే ఫలితం దక్కుతుందండి. ఇది స్వయంగా ఆ దత్తాత్రేయ స్వామి, ఆ సాయిబాబానే చెప్పారండి. ఇంకా ఫస్ట్ ఇక్కడ ఏంటంటే స్వామికి మనము దీపారాధన చేయాలి అండి. తర్వాత ఈ అభిషేకం అంతా అయిపోయిన తర్వాత స్వామిని మనము క్లాత్తో తుడిచేసి గంధము కుంకుమతోటి మనము అలంకరించుకోవాలండి. గంధము అనేటువంటి ఇక్కడ చాలా ప్రత్యేకమైనది. ఫస్ట్ గంధంతో మంచిగా అలంకరించుకోవాలి. బాబానే కానీ దత్తాత్రేయ స్వామిని కానీ గంధంతో అలంకరించుకొని కుంకుమలు అనేటువంటివి సమర్పించుకొని కొన్ని పసుపు అక్షంతలు అనేటువంటివి వేసుకోవాలి. అది ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటంటే, ఇలా ఒక బిల్వపత్రం తీసుకొని వచ్చి దాని మీద ఒక ప్రమిద పెట్టి, మట్టి ప్రమిద కానీ లేకపోతే ఒక వెండిది దీపం ముట్టిస్తారు కదండి, అలాంటి వెండి దీపం కానీ పెట్టి దాని మీద 3 వత్తులు వేయాలండి. వేరువేరుగా వేయాలి. 2 వత్తులు కలిపి ఒక వత్తిగా, 2 వత్తులు కలిపి ఒక వత్తిగా, 2 వత్తులు కలిపి ఒక వత్తిగా, అలా 3 వత్తులు అనేటువంటివి వేయాలి. అవి కొంచెం ఆయిల్లో ముంచి దానికి కొంచెం పసుపు కానీ గంధం కానీ పూస్తే అవి ఎల్లో కలర్ వత్తులాగా మారుతాయండి. అలా వాటిని ఎల్లో కలర్లోకి వచ్చిన తర్వాత ఆ వత్తులను మీరు త్రిమూర్తి స్వరూపంగా వెలిగించి తర్వాత అక్కడ మీరు ఏం చేయాలంటే కొంచెం నైవేద్యంగా శనగలను పెట్టాలి. మీకు ఒకవేళ శనగల మాల చేసే విధంగా అంటే నైట్ నానబెట్టుకొని వాటిని శనగల మాలను మార్నింగ్ తయారు చేసుకొని స్వామివారికి సమర్పించాలి. లేదు మామూలుగా మాకు మాల సమర్పించే అంత లేదు అనుకుంటే శనగలను ఒక బౌల్లో తీసుకొని అక్కడ సమర్పించుకోవచ్చు. ఇవి 3 ఖచ్చితంగా చేయాలి అండి. ఈ విధంగా చేసినట్లయితే మనకు గురువు యొక్క అనుగ్రహం అనేటువంటిది కలిగి ఖచ్చితంగా మనం చేసే పనుల్లో విజయం అనేటువంటిది లభిస్తుందండి. మీకు అప్పుల బాధలు ఉన్నా తీరుతుంది. ఎవరికన్నా పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి కావాలన్నా తీరుతుంది. ఇంకా ఎవరైనా ఉద్యోగం కోసం బాధపడుతున్నా వాళ్ళకి ఉద్యోగం అనేటువంటిది రావడం జరుగుతుంది. మీరు ఏ సమస్యతో బాధపడుతున్నా కూడా ఆ సమస్య అనేటువంటిది తీరిపోతుంది. గురువు యొక్క అనుగ్రహం అనేటువంటిది కలుగుతుందండి. బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల యొక్క స్వరూపమే దత్తాత్రేయ స్వామి. ఆ స్వామిని ఆ రోజు కనుక మీరు పూజించినట్లయితే మీకు విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయండి. దాంతోపాటు ఇంకా
మీరు ఈరోజు ప్రత్యేకంగా ధరించవలసినటువంటి వస్త్రాలు వచ్చేసి తెలుపు వర్ణము మరియు పసుపు వర్ణం వస్త్రాలు అనేటువంటి ధరించాలి అండి. ఇవి స్వామివారే స్వయంగా చెప్పారండి. అన్నిటికంటే స్వామివారికి తెలుపు రంగు పుష్పాలను సమర్పిస్తే చాలా ఇష్టం. తెలుపు తర్వాత పసుపు. సో ఈ రెండింటిని కాంబినేషన్లో మీరు యూజ్ చేయండి. ఏది యూజ్ చేసినా కూడా. ఇంకా ఈరోజు వీలైతే మీరు ఆ గురు చరిత్ర పారాయణం కూడా చేసుకోండి. ఒక్క రోజులో పారాయణం ఉంటుంది కదా, ఆ పారాయణం కూడా మీరు చేసుకోండి. చాలా అంటే చాలా విశేషమైన అద్భుతమైన ఫలితాలు అనేటువంటివి కలుగుతాయి. ఇంకా ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళైనా ఇలా మీరు దీపారాధన 3 వత్తులతోటి మనం పసుపు వత్తులు వేసి దీపారాధన చేసినట్లయితే, ఇలా బిల్వపత్రం మీద పెట్టి చేసినట్లయితే ఇంకా విశేషమైనటువంటి ఫలితం అయితే ఈ గురు పౌర్ణమి రోజు మనకు దక్కుతుందండి. అందుకని ఈ రోజును మీరు అస్సలు మిస్ చేసుకోకండి. ఒకవేళ మీకు ఈరోజు కుదరలేదనుకోండి, కొంతమందికి ఇప్పుడు చాలా వరకు ఆడవాళ్ళకైతే ఇబ్బందులు అనేటువంటివి వస్తాయి కదండి. 3 డేస్ 5 డేస్ అలా మనకు అడ్డు రావడం జరుగుతుంది. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే, ఏదైనా పౌర్ణమి రోజు మీకు ఏ రోజైనా పౌర్ణమి వీలైతే ఆ పౌర్ణమి రోజు కానీ, ఏదైనా ఒక గురువారం రోజు, శుక్లపక్షంలో వచ్చేటువంటి గురువారం రోజు మీరు ఈ పూజ అనేటువంటిది చేసుకోండి. అంతే ఫలితం దక్కుతుందండి. మరి దీపారాధన చేసిన తర్వాత మనము ఏం శ్లోకాలు చదువుకోవాలి అని అంటే, గురుపాదుక స్తోత్రం అనేటువంటిది ఉంటుందండి. అది ఒకటి దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్రం ఉంటుంది. అది నెక్స్ట్ 3rd వన్ వచ్చేసి దత్తాత్రేయ స్వామి యొక్క అష్టకము ఉంటుంది. 4th వన్ చాలీసా ఉంటుంది. ఇందులో మీరు ఏది చదివినా చాలా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే దక్కుతాయండి. అలాగే సిద్ధమంగళ స్తోత్రం కూడా. ఇవి 5 చాలా శక్తివంతమైనవి. కంపల్సరిగా మీరు ఇవి చదివి చూడండి. మీకున్నటువంటి కోరికలు కంపల్సరిగా నెరవేరి తీరుతాయండి. ఏది అయినా కూడా ప్రతి గురువారం అయితే గురుపాదిక స్తోత్రం అయితే చదువుకోవడం మర్చిపోకండి. గురువు యొక్క అనుగ్రహం కలగడానికి ఆ స్తోత్రం అనేటువంటి చాలా ఉపయోగపడుతుందండి. మరి ఈ దీపారాధన ఎప్పుడెప్పుడు వెలిగించవచ్చు అనేటువంటి డౌట్స్ వస్తాయండి. మెయిన్ మార్నింగ్ టైంలో మీరు వెలిగించుకోండి. గురు పౌర్ణమి అనేటువంటిది పొద్దున్నే ఉంది, సాయంత్రం 4 గంటల తర్వాత ఆ తిథి అనేటువంటిది దాటిపోతుంది కాబట్టి కంపల్సరీగా మీరు మార్నింగ్ టైంలో వెలిగించడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీకు మార్నింగ్ టైంలో వీలు పడని వాళ్ళు సాయంత్రమైనా చేసుకోవచ్చండి. ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే సూర్యోదయానికి మనకు పౌర్ణమి ఉంటుంది కాబట్టి ఇంకా ఆ రోజంతా పౌర్ణమికి సంబంధించే ఉంటుంది. ఇంకా ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఈ రోజులలో వీలు పడని వాళ్ళు మిగతా రోజుల్లో శుక్లపక్షంలో వచ్చే ఏ గురువారం రోజని పూజ చేసుకోవచ్చు. అప్పుడు మీరు సాయంత్రము ఈ దీపారాధన చేసుకొని ఈ స్తోత్రాలన్నీ చదువుకుంటే సరిపోతుందండి. ఈ ప్రాసెస్ అంతా చేయడానికంటే ముందు ఫస్ట్ గణపతిని పూజించుకోవాలండి. ఫస్ట్ గణపతిని పూజించిన తర్వాతనే మనం ఏ పూజ అయినా చేయాలి. అప్పుడే ఆ పూజకు పూర్తి ఫలితం అనేటువంటిది ఉంటుందండి. మీకు వీలైతే పీఠం పెట్టుకొని చేసుకోండి, లేదంటే మీ పూజ రూమ్లో చేసుకున్నా సరిపోతుందండి. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.